సిటీస్ లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్ లో కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయ్యే ముందు ఆర్ జాయిన్ అయ్యాక జాబ్ సీకర్స్ డామ్ షూర్ గా తెలుసుకోవాల్సిన కొన్ని స్కామ్స్. మెయిన్ గా విలేజర్స్ అండ్ టౌన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇలాంటి స్కామ్స్ లో తెలియకుండా పడిపోతారు. నేను చాలా మందిని చూసా, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేక ఇలాంటి స్కామ్స్ లో పడిపోతారు. వాళ్ళు చూడాలి ఈ వీడియో. ఈ స్కామ్స్ లో అస్సలు పడొద్దు. ఎంతో హార్డ్ వర్క్ చేసిన మీ పేరెంట్స్ మనీని, మీ టైం ని వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా కెరియర్ గ్యాప్ పెట్టుకోవద్దు. అసలు వాటి నుంచి ఎలా బయటపడాలో నేను చెప్తా ఈ వీడియోలో. చాలా ఇంపార్టెంట్. కోచింగ్ సెంటర్స్ లో ఎలాంటి స్కామ్స్ ఉంటాయో నేను చెప్తా ఈ వీడియోలో. నా కంటెంట్ ఫాలో అవ్వండి. మీకు జాబ్ స్కోప్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకునే వాళ్ళు 90% ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ ఏంటో కూడా చెప్తా ఈ వీడియోలో. కోచింగ్ సెంటర్స్ లో వాళ్ళు ఇచ్చే హైప్స్ ఎలా ఉంటాయంటే, ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అని చెప్పి 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి మోసం చేస్తారు. నేను బెంగళూరులో సీకేపీ లేఅవుట్ మార్తలిలో ఉంటాను. చాలా మందిని చూసా. ఇక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, జాబ్ సీకర్స్ ఉంటారు. చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే ట్రాప్ లో పడతారు. నాకే అనిపిస్తుంది, అరే పాపం వాళ్ళకి తెలియకుండా చాలా మోసపోతున్నారు, అనవసరంగా కెరీర్ గ్యాప్ వచ్చేసిందని. నేను నా ఫస్ట్ జాబ్ ఎలక్ట్రానిక్ సిటీలో చేశా. తర్వాత బెలండూర్, ప్రెసెంట్ మార్తల్లిలో ఉన్నా. నేను మార్తల్లికి వెళ్ళాక చాలా మందితో కనెక్ట్ అవుతుంటా. అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళే ఉంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తూనే ఉంటుంటా. కొత్తగా కెరియర్ చేయాలని ప్లాన్ లో ఉంటారు. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, అయినా పర్లేదు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీని సేవ్ చేస్తుంది. దానికంటే ముందు మీ టైం ను సేవ్ చేస్తుంది. We have to be aware of all these things when we are taking coaching from the coaching centers. I will explain in this video. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎవరు చెప్పని సీక్రెట్స్ నేను చెప్తా. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఒక పర్సనల్ టిప్ కూడా షేర్ చేస్తా. లెట్స్ గెట్ స్టార్ట్. కాలేజ్ ప్లేస్మెంట్ లో అందరికీ జాబ్స్ రావు. చాలా రీజన్స్ ఉంటాయి. కాలేజ్ కి ప్లేస్మెంట్స్ రాకపోవడం వల్ల, ఇంకా నార్మల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ టైర్ 3 కాలేజెస్ కి అయితే అసలు ప్లేస్మెంట్ అనే వర్డే ఉండదు. ఇన్ కేస్ ప్లేస్మెంట్స్ ఉన్నా మనం ఫైనల్ ఇయర్ లో వాటిని లైట్ తీసుకోవడం వల్ల, సో అందరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్స్ రావాలంటే కష్టం. అన్ని స్కిల్స్ ఉన్నా సరే కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. చాలా రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, కాలేజ్ కంప్లీట్ అయ్యాక జాబ్ కోసం ట్రై చేయడమే. వాటి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి సిటీస్ కి వెళ్ళి కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయ్యి ఏదైనా కోర్స్ నేర్చుకొని నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేయటమే. 90% ఇదే చేస్తుంటారు అందరూ. డైలమో, చాలా మంది డైలమోలో ఉంటారు. అంటే కన్ఫ్యూజన్ స్టేట్. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ టెక్నాలజీ బెటర్ గా ఉంటుంది. అవుట్ సైడ్ మార్కెట్ లో చూస్తే చాలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి జావా అంటాడు, ఇంకొకటి పైథాన్ అంటాడు. నాలాంటోడు వచ్చి ఫ్రంట్ ఎండ్ అంటాడు. ఫుల్ స్టాక్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, డివాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అసలు ఏ టెక్నాలజీ తీసుకోవాలో అర్థం కాదు. మీ ఫ్రెండ్ని అడుగుతావు ఏదైనా సజెస్ట్ చేయరా టెక్నాలజీస్ అని. వాడికేం తెలుస్తుంది, వాడు నీలాగా ఫ్రెషర్ జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. ఫైనల్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మీ రిలేటివ్ లో ఒక అతను వచ్చి ఈ టెక్నాలజీ నేర్చుకో, కొంచెం బెటర్ గా ఉంటుంది అంటాడు. అప్పుడు సరే అనుకుని నువ్వు ఆ టెక్నాలజీ తీసుకుంటావు. అది తప్పేం లేదు, ఎందుకంటే మనకు సరిగా ఐడియా లేనప్పుడు ఎవరెవరు సజెస్ట్ తీసుకోవడం మంచిదే. అప్పుడు హైదరాబాద్, బెంగళూరు సిటీస్ కి వెళ్తావు. హైదరాబాద్ లో అయితే అమీర్పేటకి వెళ్తావు కోచింగ్ సెంటర్. వాడేమో ఒక రేంజ్ లో హైప్ ఇస్తారు వాళ్ళ కోచింగ్ సెంటర్ గురించి. 100% జాబ్ గ్యారంటీ. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సెస్ తీసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అని మనకి అనిపిస్తుంది. న్యాచురల్ గా ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఆ కోచింగ్ సెంటర్ వాడు ఇచ్చే హైప్ కి మనం కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకుంటాం. ఒక 80,000 ఆర్ 1 lakh పే చేసి కోర్స్ అయితే తీసుకుంటాం. ఒక 1 lakh పే చేసి మనం ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అయితే తీసుకుంటాం. వాడేం చెప్తాడు, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కి కావాల్సిన టెక్నాలజీస్ అన్ని నేర్పిస్తాం 6 months లో అన్నాం. మరి 100% జాబ్ గ్యారంటీ అంటాడు. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అన్ని నేర్పిస్తాం. ఎగ్జాంపుల్ గా ఫ్రంట్ ఎండ్ లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్, యాంగులర్ ఆర్ రియాక్ట్. బ్యాక్ ఎండ్ లో ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఆర్ జావా, దాని రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్ లైక్ స్ప్రింగ్, స్ప్రింగ్ బూట్ అవన్నీ నేర్పిస్తాం అంటాడు. ఇంకా డీబీ సైడ్ మై ఎస్క్యూఎల్ ఆర్ ఎస్క్యూఎల్ నేర్పిస్తాం అంటాడు. ఇవన్నీ విన్నాక వామ్మో ఇన్ని టెక్నాలజీ నేర్పిస్తాడని మనకే అనిపిస్తాం. ఫుల్ స్టాక్ అని టెంప్ట్ అయ్యి మనీ పే చేసి కళ్ళు మూసుకొని కోర్స్ తీసుకుంటాం. ఇక్కడే అసలైన స్కామ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళేం చెప్తారు, ఒక 6 months లో మనకి ప్రతి ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్పిస్తామంటాడు. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక ప్రోగ్రామ్, పైథాన్ ఆర్ జావా ఆర్ C++ దాని రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్ నేర్పిస్తామంటారు. కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిపోతావు ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో అమీర్పేట్ లో జాయిన్ అయ్యి వాడు ఇచ్చేదే 2 hours పర్ డే. ఆ 2 hours అన్నా కరెక్ట్ గా ఇస్తాడంటే అది కూడా ఉండదు. అందులో చిన్న చిన్న బ్రేక్స్, స్టార్ట్ చేసేదానికి కొంచెం టైం తీసుకుంటాడు. సో ఒక హాఫ్ అన్ అవర్ అదే ఎగిరిపోతుంది. ఒక 1.5 hours ఉంటుంది అంతే. మాక్సిమం 1.5 hours ఇస్తాడు పర్ డే.
రిమైనింగ్ 30 మినిట్స్ మనకు తెలియకుండానే అయిపోతుంది. అందులో వీకెండ్స్ నో క్లాసెస్. అంటే వీక్‌కి 5 డేసే. డైలీ 1 ½ అవర్. వాడు ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలానో ఒక 2 మంత్స్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కంప్లీట్ చేస్తాడు. థర్డ్ మంత్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ కంప్లీట్ చేస్తాడు. నా వరకు 1 మంత్‌లో ఫ్రేమ్‌వర్క్ కంప్లీట్ చేయలేరు. డేకి 1 అవర్ 30 మినిట్స్ టైమ్ స్పెండ్ చేస్తే 1 మంత్‌లో కంప్లీట్ అవ్వదు. కానీ వాడు చేస్తాడు. ఎన్ని ఉంటాయి ఫ్రేమ్‌వర్క్స్‌లో చాలా ఉంటాయి. కాంపోనెంట్స్, మాడ్యూల్స్, సర్వీసెస్, బైండింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఫ్రేమ్‌వర్క్స్ ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. బట్ అలా ప్రాక్టికల్‌గా ప్రతి టాపిక్ కవర్ చేయలేరు 1 మంత్. సో ఏదో డెడ్‌లైన్ ఉంది కదా అని కంప్లీట్ చేసి ట్రై చేస్తారు. మనకు సరిగా అర్థం కాదు. మనం రూమ్‌కి వెళ్లి రిమైనింగ్ ఫ్రీ టైమ్‌లో ట్యుటోరియల్స్ సరిగా చూడం. ఓన్లీ టీచ్ చేసేటప్పుడు మాత్రమే వింటాం. అన్ని కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే అవి సరిగా అర్థం కావు. ఎలా అర్థమవుతాయి అవి అర్థం కావు. ఫైనల్‌గా ఒక 3 మంత్స్‌లో ఫ్రంట్ ఎండ్ కవర్ చేస్తారు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా జావా అనుకో. కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా ఒక 45 డేస్‌లో కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్స్ స్ప్రింగ్ బూట్‌ని 1 మంత్‌లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ 15 డేస్‌లో ప్రాజెక్ట్ టీచ్ చేస్తాడు. సో ఫైనల్‌గా ఒక 6 మంత్స్‌లో ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేస్తాడు. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేయడానికి 6 మంత్స్ సరిపోదు. కానీ ఆ కోచింగ్ సెంటర్ వాడు కంప్లీట్ చేస్తాడు. వాడికంటూ కొన్ని డెడ్‌లైన్స్ ఉంటాయి. అసలు జావా, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా 45 డేస్‌లో కంప్లీట్ చేయటం అంటే నాకు నవ్వొస్తుంది. అది కూడా 1 ½ అవర్ పర్ డే. అందులో నో వీకెండ్స్. అంటే ఓన్లీ వీక్ డేస్. అప్పుడన్నీ ఆఫ్ నాలెడ్జ్‌లే. ఏ టెక్నాలజీలోనూ పర్ఫెక్షన్ ఉండదు. ఈ కంటెంట్ వాల్యూ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఫ్యూచర్‌లో ఈ కంటెంట్ చూడాలన్నా జస్ట్ యూట్యూబ్‌లో లైక్డ్ వీడియోస్‌లోకి వెళ్తే చాలు అక్కడ స్టోర్ అవుతుంది. లేకుంటే ఈ కంటెంట్ మర్చిపోతాం. ఇప్పుడే లైక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అసలైంది. ఆ ఇంటర్వ్యూస్‌కి రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఆ కోచింగ్ సెంటర్ వాడే ప్రిపేర్ చేస్తాడు. ఆ రెజ్యూమ్ చూస్తే ఎలా ఉంటాయంటే ఫ్రెషర్ జాబ్‌కి 2, 3 పేపర్స్ ఉంటాయి. ఆ ఫ్రెషర్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? 3,00,000, 4,00,000, 5,00,000 ఇదే రేంజ్ లోనే ఉంటాయి. బట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అయితే 3, 4 పేజెస్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ రెజ్యూమ్స్ ఎలా ఉంటాయి? సింగిల్ పేపరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18,00,000 ప్యాకేజ్ టు 25,00,000 ప్యాకేజ్‌కి చాలా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యా. సింగిల్ పేపరే పెట్టేసాను. నా రెజ్యూమ్ ఆ ప్యాకేజెస్‌కి షార్ట్ లిస్ట్ కూడా అయింది. ఆ రేంజ్ ప్యాకేజెస్ ఇంటర్వ్యూస్‌ని క్లియర్ కూడా చేశా. అది కూడా సింగిల్ రెజ్యూమ్ పేపర్‌తో. ఒక సైడే ఉంటుంది. నేను ఫ్రెషర్స్‌ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూసా. ఒక్కొక్కరి దగ్గర 2, 3 పేపర్స్ రెజ్యూమ్స్ ఉంటాయి. సరే ఇవన్నీ ఎందుకులే తర్వాత ఇంకో వీడియోలో చెప్తా. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్. ఫుల్ స్టాక్ డెవలపర్‌కి కావాల్సిన టెక్నాలజీస్ అన్నీ పెట్టేస్తావు. ఒక 7-8 టెక్నాలజీస్ పెట్టేస్తావు. అసలు ఏ టెక్నాలజీలోనూ పర్ఫెక్షన్ ఉండదు. 5 మంత్స్‌లో 8 టెక్నాలజీస్ నేర్చుకొని 1 మంత్‌లో ఒక ప్రాజెక్ట్, ఇంకా ప్రిపరేషన్, రెజ్యూమ్ బిల్డింగ్ చేసి ఏ టెక్నాలజీలోనూ పర్ఫెక్ట్ ఉండవు. ఇంటర్వ్యూ ప్యానెల్ మీరు రెజ్యూమ్ చూస్తారు. ఫ్రెషర్స్‌కి వాళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసేది జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇవి బేసిక్స్. దీని తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్స్‌కి వెళ్తారు. లైక్ రియాక్ట్, యాంగులర్, స్ప్రింగ్ బూట్. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగేదే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి తెలుసు మనం అన్ని కంప్లీట్ చేసామని. బట్ దేనిలోనూ పర్ఫెక్షన్ ఉండదు. వాళ్ళు డైరెక్ట్‌గా జావా అడిగేస్తారు. బేసిక్ ప్రోగ్రామింగ్ ఇంకా ఊప్స్ కాన్సెప్ట్ అడుగుతారు. మనం ప్రాపర్‌గా ఆన్సర్ అయితే ఇవ్వలేము. మనం ఎక్స్‌ప్లెయిన్ కూడా సరిగ్గా చేయలేము. అంతే. వాడసలు వేరే ఏం అడగడు. జావా బేసిక్స్ పైనే స్ట్రాంగ్‌గా లేకపోతే అసలు ఫ్రేమ్‌వర్క్స్ టచ్ కూడా చేయడు. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ కూడా సేమ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్ వెళ్తాడు. అది కూడా ఆప్షనలే. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్‌లో కూడా సేమ్ బేసిక్స్ నుంచే క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు సరిగ్గా పర్ఫెక్ట్ ఉండవు. సో ఫైనల్‌గా రిజెక్టెడ్. ఫైనల్‌గా 7-8 మంత్స్ కంప్లీట్ అవుతుంది. ఏ టెక్నాలజీలోనూ పర్ఫెక్షన్ ఉండదు. బట్ మనకి సర్టిఫికేషన్ అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ సర్టిఫికేషన్ అయితే వస్తుంది. చిరంజీవి 'ఠాగూర్' మూవీలో ఒక సీన్ ఉంటుంది. హాస్పిటల్ సీన్. అందులో డాక్టర్ వచ్చి ఫైనల్ గా ఒకటి చెప్తాడు. మేము చాలా ఎఫర్ట్ పెట్టాం బట్ పేషెంట్ డైడ్ అని. 100% జాబ్ గ్యారంటీ అన్న కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫైనల్ గా ఏం చెప్తారు? మా సైడ్ నుంచి మేము ఎఫర్ట్ పెట్టాం బట్ నువ్వు ఇంటర్వ్యూలో సరిగా పర్ఫామ్ చేయలేదు. ఎవరు ఏం జాబ్ ఫ్రీగా ఇవ్వలేదు. ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళకు కూడా మనం బ్లేమ్ చేయలేం. వాళ్ళని కూడా తప్పు పట్టేకి లేదు. రీజన్ బిహైండ్ ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకటే, మెయిన్ గా పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల, ప్రయారిటీ టెక్నాలజీస్ కి వాల్యూ ఇవ్వకపోవడం వల్ల, ఇంకా నువ్వు ఫ్రెషర్ గా ఎక్కువ టెక్నాలజీస్ టచ్ చేయడం వల్ల, ప్రాపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల. బిగ్ మిస్టేక్. ఇప్పుడు చెప్పే పాయింట్ కేర్ఫుల్ గా వినండి. 90% పీపుల్స్ ఆ మిస్టేక్ చేస్తున్నారు నేను చూసిన వాళ్ళలో. ఆ మిస్టేక్ ఏంటంటే ఆ 1 ½ అవర్ కోచింగ్ తీసుకున్న తర్వాత రూమ్ కి వెళ్ళి రివైజ్ చేసుకోకపోవటం. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇది ఎంత పెద్ద మిస్టేక్ అంటే మనకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోతుంది. రివైజ్ చేసుకుంటే ఎంత పెద్ద బెనిఫిట్ అంటే నెక్స్ట్ డే నువ్వు క్లాస్‌కి వెళ్ళినప్పుడు
ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది. లేకుంటే అసలు అర్థం కాదు అవి. డార్క్ సీక్రెట్ ఒకటి చెప్తా. ఫ్రెషర్‌గా నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ టెక్నాలజీస్ అన్ని రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటావు కదా! ఫ్రెషర్‌ని ఇంటర్వ్యూ చేసేవాడు అన్ని టెక్నాలజీస్ ఏం అడగడు. వాడు మెయిన్‌గా ఫోకస్ చేసేది టాప్ 2 టెక్నాలజీస్ మాత్రమే. ఎగ్జాంపుల్‌గా 6 టెక్నాలజీస్ పెట్టినావనుకో, వాళ్ళు మెయిన్‌గా అడిగేది ఫస్ట్ 2 టెక్నాలజీస్ పైనే ఉంటది. ఫస్ట్ 2 టెక్నాలజీస్ రెజ్యూమ్‌లో ఏమేమి యాడ్ చేస్తావో వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు యాడ్ చేస్తావో లైక్ జావా ఆర్ పైథాన్ ఆర్ సి ప్లస్ ప్లస్ ఏదైనా మెయిన్ గా వాడు ప్రోగ్రామింగ్ పైన అడుగుతాడు. 70-90% ఇంటర్వ్యూ టాప్ 2-3 స్కిల్స్ పైన అడుగుతారు. రిమైనింగ్ టచ్ కూడా చేయడు. ఇది ట్రూ. చాలా మంది జాబ్ సీకర్స్ కి ఇది తెలీదు. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అవ్వండి. నేను చెప్తా ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలో, ఏ టెక్నాలజీస్ టాప్ లో ఉండాలో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో చెప్తా. చాలా సీక్రెట్స్ నేను చెప్తా. నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తా. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జేవిఎం ఛానల్ ని. ఒక చిన్న మెసేజ్, ఇన్ కేస్ నువ్వు ఓన్లీ జావా డెవలపర్ రిలేటెడ్ టెక్నాలజీస్ మాత్రమే రెజ్యూమ్ లో పెట్టినావు అనుకో, జావాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అందులో కాన్ఫిడెన్స్ వచ్చాకే నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ పైన ప్రయారిటీ ఇవ్వండి. లైక్ స్ప్రింగ్ బూట్ పైన. ఫ్రెషర్ ఇంటర్వ్యూలో 70-80% ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ జావా పైన ఉంటాయి. దాని తర్వాత ఫ్రేమ్వర్క్స్ కూడా ఆప్షనల్ గానే ఉంటుంది. అది కూడా ఇది తెలిసి ఉండాలి అందరికి. ఎవరైతే జావా డెవలపర్ రిలేటెడ్ టెక్నాలజీస్ రెజ్యూమ్ లో పెట్టుకుంటారో ఫ్రెషర్స్, వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ జావా కంప్లీట్ చేసుకోండి. జావాలో కాన్ఫిడెన్స్ లేకుండా ఫ్రేమ్వర్క్స్ పైన ఎంటర్ అవ్వద్దు. పర్సనల్ టిప్ చెప్పే ముందు, నేను రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశా, మై 20+ ఎల్పిఏ డ్రీమ్ జాబ్ స్ట్రగుల్స్ అని. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో మిస్ అయింటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. నా పర్సనల్ టిప్ ఏంటంటే, నేర్చుకుంది కొంచెమైనా ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. అట్లీస్ట్ బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ పర్ఫెక్ట్ అవ్వండి. నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకుంటే ఫస్ట్ ఫ్రేమ్వర్క్స్ పక్కన పెట్టు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అవ్వు. బ్యాక్ ఎండ్ లో అయితే జావా ఆర్ పైథాన్ ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అవ్వు. ఫ్రేమ్వర్క్స్ తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఫ్రేమ్వర్క్స్ కాదు. సేమ్ ఫ్రంట్ ఎండ్ లో కూడా అంతే. జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అవ్వు. జావా స్క్రిప్ట్ కి ప్రయారిటీ ఇవ్వు. ఆ తర్వాత ఫ్రేమ్వర్క్స్ లోకి వెళ్ళు. ఫ్రెషర్స్ కి అయితే ఇంటర్వ్యూ వాడు ఫ్రేమ్వర్క్స్ పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోడు. ఆ కోచింగ్ సెంటర్ వాడైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనే చూస్తాడు. నువ్వు అలా ఉండొద్దు. అసలు కోచింగ్ సెంటర్స్ వెళ్లాల్సిన అవసరమే లేదు. యూట్యూబ్ లో ఫ్రీగా అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ట్యూటోరియల్స్. సో కొంతమంది ఎలా ఉంటారంటే, ఒకరు చెప్తేనే అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదు. సో వాళ్ళైతే పర్లేదు, వెళ్ళండి. బట్ నువ్వు క్లాస్ కంప్లీట్ అయ్యాక రూమ్ కు వచ్చి రివైజ్ చేయి టైం టు టైం. ఇంకా రూమ్ కు వచ్చి యూట్యూబ్ లో సైట్ ట్యూటోరియల్స్ చూడాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. నేను 2024 లో నా సెకండ్ జాబ్ స్విచ్ అయ్యేటప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఒక చిన్న మిస్టేక్ వల్ల దట్ కాస్ట్ మీ అరౌండ్ 7 lakhs. సో మీరు ఆ మిస్టేక్ చెయ్యొద్దు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో జాబ్ స్విచ్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో. కమింగ్ ఫ్రైడే October 3 ఈవినింగ్ 6 PM కి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ సేవ్ అయ్యే ట్రిక్స్ నేను చెప్తా మీకు. సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.